లైకులు కొట్టాలంటే సామాన్లు బాగుండాలి. నాకెందుకు కొడతారులే లైకులు? లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా? ఎవరురా నువ్వు? ఒక్కడే చెబుతున్నా, ఇదే చెప్తాం. నేను నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు, వాడు డిలీట్ చేయాలా? చెయ్యపోయారనుకో పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకేది. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, అవి మీరేమైనా చదువుకుని ఉంటారా? కామెంట్స్ ఏమన్నా సామాన్లు అనే రీల్తో మీరు బాగా ఫేమస్ అయ్యారు కదా, ఈ ఫేమస్ చేసినటువంటి వ్యక్తికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పెట్టిన ప్రతి వీడియోకి అతను రియాక్షన్ పెడుతూ వస్తా ఉన్నాడు, వైరల్ అయిపోయింది బాగా. ఫాలోవర్స్ కి అందరికి నా నమస్కారము. ఇంత దూరం వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చేసినాను. ఎందుకు వచ్చావు దాంట్లోకి అని అడిగారు, ఎన్నో బూతులు తిట్టారు, ఎన్నో కామెంట్లు పెట్టారు. మా నాన్న మా అమ్మ లేరు, ఇద్దరు చనిపోయారు మొన్ననే. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. హస్బెండ్ ఏమైనా తిట్టడం గానీ ఏమన్నా అన్నాడా? మా హస్బెండ్ కన్నప్ప మూవీ, ఈ మూవీలో మీకు ఒక ఛాన్స్ అవకాశం ఇవ్వటానికి వచ్చినా కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మీకు అందులో ఇచ్చిన రోల్ కానివ్వండి లేదా ఇంకోటి కారణాల వల్ల మీరు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారని బయట టాక్. ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? 2-3 సినిమా. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరో కాదు, లైకులు కొట్టాలంటే సామాన్లు బాగుండాలి. చూడండి మన దగ్గరే ఉన్నారు ఆంటీ భూలక్ష్మి. భూలక్ష్మి అక్క మన దగ్గర ఉన్నారు, చూడండి ఫ్రెండ్స్. అందరికీ నా నమస్కారం. ఇంత దూరం తీసుకొచ్చారు, ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారము. నమస్కారం అక్క. నమస్కారం అందరికి. ఈరోజు మీరు మంచి ట్రెండింగ్ లో ఉన్నారు. అవును, ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. మీరు మిమ్మల్ని చాలా అంటే ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. మీరు ఈ సెలబ్రిటీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ అయితే ముందు నా ఫాలోవర్స్ కి అందరికి నా నమస్కారము. ఇంత దూరం వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చేసినాను. చాలా ఇంత దూరం వాళ్ళ సపోర్ట్ వల్లే నేను కూడా ఎంత వరకు ఎదిగిపోయాను. వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూ దాకా తెచ్చారంటే వాళ్ళ తర్వాత నేను అందరికి వాళ్ళకి నా నమస్కారము. ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను భూలక్ష్మి. అయితే నేను చాలా కష్టాలలో పడ్డాను, చాలా కష్టాలలో ఎదుర్కొని నేను వచ్చేసినాను ఈ ఇన్స్టాగ్రామ్లోకి. ఎందరో ఎన్ని మాటలు అన్నారు, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎందుకు పెట్టి. నేను ఇన్స్టాగ్రామ్ నా మనస్ఫూర్తిగా నేను వచ్చాను. అదే అక్క, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సామాన్లు బాగుండాలంటే అన్నప్పుడు మీరు మామూలుగా జనరల్ గా మీరేమనుకున్నారు? అట్లా ట్రోల్ చేస్తున్నారు కదా, మీరు ఏమైనా బాధపడటం కానీ? ఫస్ట్ చాలా బాధపడ్డాను, ఏంటి ఇలా చేస్తున్నారు అని. అంటే నేను అనుకున్నాను వాళ్ళ ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగ్, అది వాళ్ళు పెట్టుకున్నారు, అది మనం అంటానికి లేదు. అది నేనేం అన్నాను, మాకెందుకు కొడతారులే లైకులు, ఫేమస్ సెలబ్రిటీలకి హీరోలకి వాళ్ళకి కొడతారు అన్నా. నేను ఆ ఒక్క మాటకి అది తీసుకొని వాళ్ళు ఇంకా సామాన్లు బాగుంటాయి అంటే నీకు లైకులు వస్తాయి అని పెట్టారు. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలి. ఇప్పుడు చాలా మంది కామెంట్లు అవన్నీ పెట్టా తట్టుకొని వచ్చాను. అన్ని తట్టుకొని ఇన్స్టాగ్రామ్ నా మనస్ఫూర్తిగా నేను వచ్చేసాను. నాకు ఇష్టము రావాలని కూడా ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ మామూలుగా మీకు ఎవరన్నా స్టార్ట్ చేయమని చెప్పారా, లేకపోతే మీకు ఎలా తెలుసు ఇన్స్టాగ్రామ్? నేను అంత ముందు అయితే స్టార్ట్ చేయలేదు. ఒక అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు. అబ్బాయి కెరీర్ చేసి నాకు ఇచ్చాడు. నేను నా పట్టుదలలో
నేను అనుకున్న దాంట్లోనే నేను అన్ని నేర్చుకున్నా. ఇది బ్రెయిన్ వాడాను, అంత మించి నాకేం తెలియదు. నాకు చదువు కూడా లేదు. చదువు ఉన్నా లేకపోయినా కానీ మనం టాలెంట్, పట్టుదల, మనం ఎదగాలన్న కృషి ఉంటే చాలక్క. అంతవరకు నేనైతే చెప్పగలుగుతాను. ఇంకా అది నా పట్టుదలే, ఎవరిది లేదు. మళ్ళీ ఎవరు సపోర్ట్ కూడా లేదు. అది నా సపోర్ట్ వల్లనే, నా మంచితనం మీదనే నేనే చేస్తున్నది. సొంతగా కృషిగా మీరే చేసుకున్నారు. నేనే చేసుకున్నా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం. నేను కూడా చాలా కష్టాలు పడొచ్చాను. నాకు ఎందుకంటే పుట్టిన కాడి పెరిగిన కాడి కూడా కష్టమే. ఈ రోజు కూడా ఉండటానికి ఇల్లు లేదు. తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. నాకు అందరూ నన్ను ఫ్యామిలీ కూడా ఉన్నా కూడా మనం ఒక పోయే స్థితిలో లేదు. మధ్య తరగతి కుటుంబాల వలన మనకున్న అప్పులు, ఆర్థిక బాధల వల్ల మా నాన్న మా అమ్మ లేరు, ఇద్దరు చనిపోయారు. మొన్ననే రీసెంట్ గా అదే అమ్మగారు కూడా చనిపోయారని చెప్పారు. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలే. మా అమ్మ మా నాన్న కూడా ఇద్దరు లేరు. వీడియో ఫేమస్ అయిన తర్వాత ఆహా అన్న మీ హస్బెండ్ ఏమైనా తిట్టడం గానీ ఏమన్నా అన్నాడా? మా హస్బెండ్ ఆయన ఏమనలేదు. ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అంతా అని అన్నాడు. అన్నా కూడా నేను అయితే అంటే కోపడతాం గానీ ఇంక చేయొద్దంట. అవన్నీ ఉన్నాయి, అవన్నీ కోపట్టం అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా నేను ఇంకా ఎందుకు మన లైఫ్ మంది, మనం ఎక్కడికి ఎదగాలో ఎదగాలో భగవంతుడు చూస్తాడు అనుకున్నా. నేనైతే ఏదైనా ఇక్కడ రాసి పెట్టుండాలి అక్క. నిజంగా ఫేమస్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలంటే చాలా రేరు, ఎవరు అవ్వరు. అది బై లక్కు. ఎందుకంటే రీసెంట్ గా చాలా మందిని మనం చూసాము. ఆ మోనాలిసా పూసలు అమ్ముకునే అమ్మాయి, వాళ్ళు ఫేమస్ అయ్యారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు టిక్ టాక్ దుర్గారావు కానివ్వండి, పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. అగ్గిపెట్టి మచ్చ గానీ అందరూ ఇట్లా ఫేమస్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, అవి మీరేమైనా చదువుకుని ఉంటారా? కామెంట్స్ ఏమన్నా చదువుతా గానీ నేనైతే తొందరగా పట్టించుకోరు. ఆ కామెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రేర్ గా ఆ కామెంట్స్ అయితే మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఈ రీల్ తో సామాన్లు అనే రీల్ తో మీరు బాగా ఫేమస్ అయ్యారు కదా, ఈ ఫేమస్ చేసినటువంటి వ్యక్తికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాను. నన్ను ఫేమస్ చేసిన మనిషికి, ఆయనకి చాలా నమస్కారం. ఆయనకి ఇంత దాకా తీసుకొచ్చిండు, ఆయనకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు పెట్టిన ప్రతి వీడియోకి అతను రియాక్షన్ పెడుతూ వస్తా ఉన్నాడు. అట్లా రియాక్షన్ పెడతా వస్తా ఉండటం వలన మంచి మంచి వైరల్ అయిపోయింది బాగా. ఈ విధంగా వైరల్ అయిపోవడం వలన కొంచెం మీరు కూడా కోపడ్డారు అబ్బాయి మీద. కోపడ్డారు కానీ తర్వాత రిలీజ్ అయ్యి ఉంటారు. తర్వాత ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే పట్టించుకోలేదు. అది వాళ్ళ ఇష్టము, అది మనం చెప్పేది కాదు. మనం దేనికంటే దానికి మనం అనకూడదు అని నేను ఆలోచించాను ఒక మాట. ఇంతవరకు అయితే నాకు సపోర్ట్ చేసిర్రు చాలా చాలా బాగా. ఇన్స్టాగ్రామ్ లో మట్టుకు సెలబ్రేటింగ్ చేసేసారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది మటుకు వాస్తవం. అందరూ మళ్ళా మనస్ఫూర్తిగా ఇంకా సపోర్ట్ చేస్తారని వాళ్ళందరూ నా నమస్కారం. మిమ్మల్ని ముందు ఇంకా మిమ్మల్ని సెలబ్రేటింగ్ చేస్తానే ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మనకి ఆడియన్స్ ఉన్న డౌట్ ఏంటి అంటే, మీరు ఎంత ఫేమస్ అయ్యారు కనుక మీకు యూట్యూబ్ నుంచి మంత్లీ లేదా ఫేస్బుక్ నుంచి కానీ ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఏమైనా మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది? ఆ మనీ మీకు ఎంత వస్తుంది? నాకైతే ఏమి రావటం లేదు. మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ వీటి నుంచి ఏ ఇన్కమ్ రాదు, ఇంకా ఏం రాదు. కానీ మీరు అయినా కానీ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు, వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏదైనా జబర్దస్త్లో కానివ్వండి, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానివ్వండి, ఏటిలో అయినా అవకాశం వస్తే వెళ్తారా చేయడానికి? తప్పకుండా వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తారు. ఈ అవకాశాలు కూడా ఖచ్చితంగా మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటి అంటే, మీకు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, కన్నప్ప మూవీ. ఈ మూవీలో మీకు ఒక అవకాశం ఇవ్వటానికి వచ్చినా కానీ, ఆ అవకాశం వచ్చినప్పుడు మీకు అందులో ఇచ్చిన రోల్ కానివ్వండి,
లేదా ఇంకోటి కారణాల వల్ల మీరు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారని బయట టాక్. ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? 2-3 సినిమాలు నాకు వచ్చినాయి కానీ నేను ఈ ఇబ్బందుల వల్ల ఈ పని వల్ల నేను అది ఆలోచించలేదు. అంత దూరం కొంచెం పక్కన పెట్టుకున్నారు. కొంచెం పక్కన పెట్టాను. వాళ్ళు నా సినిమాలు తప్పకుండా వచ్చేసాయి. ఆ క్యారెక్టర్ కూడా ఇస్తామన్నారు, అయినా కూడా నేనే పక్కన పెట్టేశాను. అవి ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీగా నేను చేస్తాను సినిమాలలో. కంపల్సరీగా తప్పకుండా చేస్తా నేను ఆ సినిమాకి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆ సినిమా అవకాశాలు ఇప్పుడు ఏదో మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మీరు కొంచెం పక్కన పెట్టారు కాబట్టి ముందు ఎవరైనా కానీ ఇంకా మంచి అవకాశాలు ఇస్తే మటుకి దేంట్లో అయినా సరే మీరు ఖచ్చితంగా చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు చేసుకుంటూనే ఉంటారు. ఉంటాను. ఇప్పుడు ట్రోలర్స్ బాగా మీ వీడియోస్ ట్రోల్ చేసి బాగా వైరల్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ట్రోల్స్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు అంత సపోర్ట్ చేశారంటే వాళ్ళకు కూడా నా నమస్కారము. ఇంకా ఎక్కడికో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. వాళ్ళ సపోర్ట్ నాకు ఉండాలి ఎప్పటికి. వాళ్ళు లేనిది మనం లేము, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఇంటిలో మీరు ఉంటున్నారు, ఇది అద్దెకి ఇంటిలో ఉంటున్నారు కాబట్టి మీకు ఏదైనా సొంత కళ ఏదైనా ఉందా? ఇల్లు కట్టుకోవాలని కానీ ఉంది, సొంత కళ ఉంది. మీరు మంచిగా బాగా ఫేమస్ అయ్యి మీ కష్టార్జితంతో సంపాదించుకుని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మీకు ఆశ ఉంది. నాకు ఒకటి ఉంది. నాకు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కట్టుకోవాలని నాకు చాలా బాధగా ఉంది. నాకు లేదు ఉండడానికి కూడా ఇల్లు. అందుకని నాకు ఆ హెల్ప్ చేస్తారని మీ ద్వారాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఈ చిన్న అద్దింట్లో ఉంటుంది భూలక్ష్మి అక్క, ఎవరైనా మీకు తోచినంత సహాయం చెయ్యాలి అని అనుకునే పని అయితే ఖచ్చితంగా కొంచెం సహాయం చెయ్యండి. కొంచెం సహాయం చెయ్యకపోయినా సరే ఏమైనా ఆ ప్రమోషన్స్ లాంటివి ఎలాంటివి ఏమైనా ఉన్నా కానీ మీరు చెప్పినా సరే అక్క చేసుకుంటారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇంకా ఫేమస్ అవుతారు అని మీకు ఏదైనా నమ్మకం ఉందా? ఖచ్చితంగా మీకు ఈ ఇంటర్వ్యూ తర్వాత మంచి ఫేమస్ అవుతారని. ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇస్తానని మాట ఇచ్చారక్క, ఇచ్చిన మాట ప్రకారం మాకే ఇచ్చారు. ముందు ఏమన్నా టీవీ ఇంటర్వ్యూస్ వస్తే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తారా అక్క? తప్పకుండా ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఇస్తాను. మీరు ఇంటర్వ్యూ తప్పకుండా ఎవరు వచ్చినా ఇస్తాను. ఇంటర్వ్యూ ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అక్క వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారు చనిపోయినా ఈ ఇబ్బందుల్లో ఉండటం వలన కొంచెం ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇస్తారు. ఓకే అక్క, ఆడియన్స్ అడిగిన ప్రశ్నలు లేదా విడిగా ఉన్న డౌట్లన్నీ కూడా క్లారిఫై అయినాయి. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. మీరు చాలా ఫేమస్ అయి ఉన్నారు. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. అందరికీ నా నమస్కారము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా చెబుతున్నా. మీరు లేనిది నేను లేను, ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను భూలక్ష్మిని, సెలబ్రేట్ భూలక్ష్మిని. ఫ్రెండ్స్ అందరికి నా నమస్కారం. నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, హాయ్.